ओम श्री गुरुभ्यो नमः। हरि ओम। श्रुतिस्मृतिपुराणानामालयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम्। ओम नमस्तस्मै भगवते अरहते सम्यक् सम्बुद्धाय सर्वत्र ते सत्पुरुषाश्चरन्ति न कामकामाः प्रलपन्ति सन्तः स्पृष्टाः सुखेनाप्यथवा सुखेन अथवा असुखेन न पंडितास्युः कलुषान्तरंगाः। సో ది సైకాలజీ ఆఫ్ సుఖ దుఃఖ అనేది చర్చ. సుఖము స్పృశించిన దుఃఖము స్పృశించిన వారి అంతరంగము, పండితుల యొక్క అంతరంగము కలుషితము కాదు. అంటే దీని అర్థం ఏంటి? సంసారుల యొక్క అంతరంగం సుఖం స్పృశించినా దుఃఖం స్పృశించినా కూడా కలుషితం అవుతూనే ఉంటుంది అని తెలుస్తోందిగా. సుఖాన్ని గురించి ఎవడు కంప్లైంట్ చేయడు. ఏమిటండి ఈ సుఖాలన్నీ వస్తున్నాయి, ఎందుకు వస్తున్నాయని ఎవడో అడగడు. దుఃఖం వచ్చినప్పుడు మాత్రమే కంప్లైంట్ చేస్తారు. సుఖాలని లెక్క పెట్టుకోడు, దుఃఖాలనే లెక్క పెట్టుకుంటాడు. మనిషి స్వభావం చూసుకోండి. వాడు సరిగ్గా సుఖాలని దుఃఖాలని రెండింటినీ కూడా స్టెప్ బ్యాక్ అంటే ఒక అడుగు వెనుకకు వేసి సాక్షిగా లెక్క పెట్టుకుని ఉన్నట్లయితే వాడికి ఇది అది 50-50 అని తెలిసిపోతుంది. మనకి సుఖం వస్తుంది, దాని వెంట దుఃఖం వస్తుంది. ఏమన్నా సరిగ్గానే ఉందా? ఈ రికార్డింగ్ కోసం చాలామంది ఎదురు చూస్తున్నారు కాబట్టి కాషస్గా రికార్డు చేస్తేనే బాగుంటుంది. శ్రీరామ్ గారి కెమెరా మీరు ఎందుకు ట్రై చేయలేదు? ఆయన సార్ బ్రహ్మ జాగ్రత్తలో కూడా ఇదే పెడదాం టెక్నాలజీ. ఓ అలాగంటున్నారా? సో ఇప్పుడు ఏం చేద్దాం అంటారు? కంటిన్యూ మొదటి నుంచి మళ్ళీ రావాలా? అక్కర్లేదు. కంటిన్యూ. ఓకే. సుఖాలను లెక్క పెట్టుకోరు, దుఃఖాలనే లెక్క పెట్టుకుంటారు. మనము సుఖములను దుఃఖములను రెండింటినీ కూడా పరిగణన చేసినట్లయితే ఒక ప్రాపర్ యాటిట్యూడ్, బ్యాలెన్స్డ్ యాటిట్యూడ్ నిర్మాణం అవుతుంది. కానీ అలా నిర్మాణం చేసుకోరు. నేను ఒక మనవి చేస్తాను, మీరు అందరూ ఆలోచిస్తారని నేను ఈ మనవి చేస్తున్నా. అదేదో ఒక సిద్ధాంతం నేను కనిపెట్టి మీకు చెప్తున్నాననేమీ కాదు. సమాజంలో ఒక రాంగ్ మెసేజింగ్ చాలా లోతుగా వెళ్ళిపోయింది. ఆ మెసేజింగ్ ఏమిటంటే జనులందరూ సుఖదుఖములలో జీవిస్తున్నారు. సుఖములు దుఃఖములు కూడా సమానంగా ఉంటాయి, 50-50గా ఉంటాయి.
గీతలో కూడా శ్రీకృష్ణుడు అలాగే చెప్పాడు, ఇది ఉంటుంది అది ఉంటుంది. చూడండి, 50-50 ఉన్నంత మాత్రాన ఒక దుఃఖం వచ్చినప్పుడు అది తగ్గిపోతుందని నా అభిప్రాయం కాదు. కానీ మన యాటిట్యూడ్స్ కొంత కవర్ అవుతాయి, కొంత కరెక్ట్ చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. ఈ రాంగ్ మెసేజింగ్ ఎలా ఉంటుందంటే అవేవో దుఃఖాలు ఏవో సెలెక్టెడ్ పీపుల్కి అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి అన్నట్టుగా రాంగ్ మెసేజింగ్ ఉంటుంది. గ్రహములు అందరినీ అన్ని వేళలా అన్ని విధాలుగా ప్రభావితం చేస్తూనే ఉంటాయి. అంతేగాని పని కట్టుకుని ఎవరినో ఒకడిని ప్రభావితం చేస్తున్నాయి, ఒకడికి దుఃఖాన్ని కలిగిస్తున్నాయి అనే రాంగ్ మెసేజింగ్. నక్షత్రములు అనేవి, రాశులు నక్షత్రములు వాటెవర్ పైన ఉన్నాయో అవి పని కట్టుకుని కొంతమందిని దుఃఖాన్ని కలిగిస్తున్నాయి కొంతమందికి అనే రాంగ్ మెసేజింగ్ మీకు సమాజంలోకి వెళ్ళిపోయింది. తర్వాత ఈ మెసేజింగ్కి రిలిజియన్ కలర్ ఇవ్వబడినది. ఇదొకటి హిందూ సమాజంలో పెద్ద దోషము అని చెప్పక తప్పదు. హిందూ ధర్మము బ్యాక్ఫుట్లో ఉండటానికి కారణం ఇటువంటి కొన్ని దోషాలు మాత్రమే. మీరు పిన్ పాయింట్ చేయవచ్చు, వాటిల్లో ఇదొక దోషము. రిలిజియన్ అన్నది మన డే టు డే రియాలిటీలో వచ్చేటువంటి సుఖ దుఃఖములను పరిష్కరించుట దాని ప్రధాన కార్యం కాదు. రిలిజియన్ అన్నది ఈ డే టు డే రియాలిటీని పరిశీలించి ఇది మీరు అనుకుంటున్నంత సత్యమేమీ కాదు అని బోధించి దీనికి అతీతంగా ఉండేటువంటి ఆ పరమాత్మ గురించి మనల్ని ఆలోచింపజేసేది రిలిజియన్ అవ్వాలి తప్ప. కానీ మనకి రిలిజియన్ అంటే ఏమిటి? డే టు డే రియాలిటీని దాంట్లో వచ్చే ప్లస్ మైనస్ని పరిష్కరించుకోవడం అనే డైలీ బేసిస్ అనే అవర్లీ బేసిస్ పరిష్కరించుకునేటువంటి ఒకానొక ఉపాయము రిలిజియన్. అలా తయారైంది. నేను ఇంకొకటి గమనించా, మరి నా అభిప్రాయం తప్పో, నేనేమైనా జాండిస్ రైస్తో చూస్తున్నానో లేకపోతే ఆబ్జెక్టివ్గా చూస్తున్నానో మీరే దయచేసి నిర్ణయించండి. ఈ రోజున హిందూ ధర్మం అంటే ఏమిటో తెలుసు, ఏమిటనుకుంటున్నారు? హిందూ ధర్మము అంటే ఏమిటనుకుంటున్నారు? ఈ రోజుని మన సమాజం చూసినట్లయితే హిందూ ధర్మము అంటే జాతకాలు, గ్రహాలు, ఈ సమస్యలని సెటరైట్ చేసుకోవటం, ఆ జాతకాలని గ్రహాలని సెటరైట్ చేసుకోవటం కోసం పూజలు, అది హిందూ ధర్మం అంటే. దట్ ఈస్ ది ఎస్సెన్స్ ఆఫ్ హిందూ ధర్మ. అలాగా అయిపోయింది సొసైటీ. అంత లోతుగా రాంగ్ మెసేజింగ్ వెళ్ళిపోయింది. సో మచ్ సో నాకు ఒక చిత్రమైన అనుభూతి కలుగుతుంది, అనుభవం కలుగుతుంది, అనుభూతి కాదు. నేను ఎప్పుడైనా రోడ్డు మీద ఇటు రోడ్డు వెళ్ళినప్పుడు సింపుల్ పీపుల్ నాతోటి మాట్లాడే సందర్భం వచ్చినప్పుడు, ఒక ఆటో మనిషి కానీ లేకపోతే ఎనీ పోస్ట్ మ్యాన్ కానీ లేకపోతే కొరియర్ మ్యాన్ కానీ వాడు నాతో మాట్లాడే సందర్భం వచ్చినప్పుడు అతను నన్ను ఏమడుగుతాడు? మీరు జాతగా చెప్తారండి అని అడుగుతాడు. అంటే అర్థం నా వేషాన్ని బట్టి నేను ఒక రిలీజియస్ పర్సన్ అని తెలుస్తోంది కనుక నేను జాతకాలు చెప్పేవాడిని అయ్యి ఉంటాను అని అని అనుకుంటాడు. దట్ ఈజ్ హిజ్ ఇమీడియట్ ఇన్ఫరెన్స్. పొగను చూస్తే నిప్పు గుర్తుకొచ్చినట్టుగా సన్యాసం చూస్తే జాతకాలు గుర్తుకొస్తాయి. అంటే దాన్ని బట్టి ఆ రాంగ్ మెసేజింగ్ ఏ లెవెల్లో ఎంత లోతుగా వెళ్ళిందో మీరు ఆలోచించండి. సన్యాసం చూస్తే ఏమండి మీరు భగవద్గీత బోధిస్తారండి, మీరు ధర్మాన్ని బోధిస్తారా, మీరు పరమాత్మతత్వాన్ని బోధిస్తారా, మీరు ఆ పరమాత్మని ఆరాధిస్తారా, ఇవేం అడగడు. జాతకాలు చెప్తాడా అని అడుగుతాడు. అంటే ధర్మం అంటే జాతకములు, మతం అంటే జాతకములు అనే పరిస్థితికి వచ్చింది. ఇది రాంగ్ మెసేజింగ్. ఈ రాంగ్ మెసేజింగ్ ఎవళ్ళు చేశారు? ఈ రాంగ్ మెసేజింగ్ అంటే ఓవర్ ఏ పీరియడ్ ద ప్రీస్ట్స్ దే డూ దిస్. తర్వాత ప్రీస్ట్ ఏం చేస్తారంటే ఈ జాతకాలకి తగ్గట్టుగా ప్రీస్ట్ రిచువల్స్ని అటాచ్ చేసుకుంటూ సో దే కంట్రిబ్యూట్ దేర్ షేర్. తర్వాత ఈ రిలీజియస్ ప్రీచర్స్, ఇండియా ఈజ్ అ నేషన్ ఆఫ్ ప్రీచర్స్. ఈ రిలీజియస్ ప్రీచర్స్ అందరూ పని కట్టుకుని దీనిని ప్రచారం చేసి పెట్టారు. తర్వాత దేశానికి ధర్మానికి మార్గదర్శనం చేయవలసినటువంటి పెద్దలు దీని ఎడల ఉదాసీన వైఖరినైనా అవలంబించారు, అది మనకు సంబంధం లేదన్నట్టుగా, లేదా వాళ్ళు కూడా ఈ వైపే ఓ మాట పడేశారు.
దాంతో చాలా లోతుగా వెళ్ళిపోయింది ఈ మెసేజ్. ఈ మధ్య కాలంలో అంటే గత అర్ధశతాబ్దం అని మనం అనొచ్చు. గత 50, 60, 70 సంవత్సరాల కాలంలో, బహుశా అంతకాలం కూడా లేదనుకుంటా, గత 20, 30 సంవత్సరాలలో ఇంకొక వికృతి కూడా వచ్చినది దీంట్లోకి. ఆ వికృతి ఏమిటంటే, మేము వేదాంతం బోధిస్తాము అన్న వాళ్ళు సుఖదుఖముల గురించి భగవద్గీత నుండి ఇతర వేదాంత గ్రంథముల నుండి సరి అయినటువంటి దృక్పథమును, సారమును తీసి సమాజానికి అందివ్వాల్సింది పోయి వాళ్ళు కూడా ఈ రాంగ్ మెసేజింగ్కి వాళ్ళు కూడా కొమ్ము కాసినారు. ది ఎంటైర్ కంట్రీ క్లబ్ వేదాంత హ్యాస్ కంట్రిబ్యూటెడ్ టు దిస్ రాంగ్ మెసేజింగ్. ఇది ఎందుకు చెప్తున్నానంటే, సుఖదుఖముల ఎడల మన దృష్టిని మనం సరిచేసుకోవాల్సి ఉంటుంది. ఆ సందర్భంలో ఏవో కొన్ని పాయింట్స్ చెప్పుకుంటూ వస్తున్నా. ఒకటి, దుఃఖములతో పాటు సుఖములను కూడా లెక్కబెట్టడం నేర్చుకోవాలి. లెక్కబెడితే మన యాటిట్యూడు బ్యాలెన్స్డ్గా ఉంటుంది. ఇప్పుడు ఒక కంపెనీ జనరల్ మేనేజర్ ఉంటాడు అనుకోండి, వాడు పని ఎగగొట్టి వాళ్ళనే లెక్క పెట్టుకుంటూ కూర్చోడు. వాళ్ళని చూసుకుంటాడు. పని బాగా చేసి వాళ్ళని కూడా పరిశీలిస్తాడు. పని ఎగగొట్టి వాళ్ళకి పనిష్మెంట్లు ఇస్తే ఇవ్వచ్చుగాక, పని బాగా చేసి వాళ్ళకి రివార్డులు కూడా ఇస్తాడు. అప్పుడే అది బ్యాలెన్స్డ్ అప్రోచ్ అవుతుంది. అలాగే మనం సుఖములను కూడా లెక్క పెట్టడం నేర్చుకోవాలి. మనకి భగవంతుడు 5 జ్ఞానేంద్రియములను మంచి కండిషన్లో ఇచ్చాడు. దాంట్లో ఒకదానికి అవిటి పెట్టకుండా అన్ని జ్ఞానేంద్రియాలని సమగ్రంగా ఇచ్చినాడు. మన కర్మేంద్రియాలలో ఏ లోటు చేయకుండా ఇచ్చినాడు. మనస్సు అంతఃకరణాన్ని బ్యాలెన్స్డ్గా నార్మల్గా పెట్టి ఇచ్చాడు. మనం వెళ్ళి పిచ్చి ఆసుపత్రిలో జాయిన్ అవ్వక్కర్లేకుండా ఇచ్చాడు. తర్వాత మనం వీధుల్లో అడుక్కు తినక్కర్లేకుండా మనకి ఆర్థికమైన పరిస్థితి కొద్దో గొప్ప ఇచ్చినాడు. కొంత విజ్ఞానాన్ని ఇచ్చినాడు. ఇవన్నీ మీరు లెక్క పెట్టుకుంటూ కూర్చుంటే, ఇవన్నీ మీరు పరిగణలోకి తీసుకోవటం అభ్యాసం చేస్తే దృష్టి చాలా బ్యాలెన్స్డ్గా తయారవుతుంది. అప్పుడప్పుడు తారసిల్లేటువంటి దుఃఖములను మనము జాగ్రత్తగా పరిశీలించి తెలుసుకోగలుగుతాము. ఇది ఒక పాయింట్. నేను 1, 2, 3 అలా చెప్పుకొస్తున్నా. 1 ఏమిటంటే రాంగ్ మెసేజింగ్. 2 ఏమిటంటే బ్యాలెన్స్డ్ ఎప్రిషియేషన్ ఆఫ్ సుఖ అండ్ దుఃఖ. 3 ఏమిటంటే దుఃఖమునకు హేతువు ఏమి, దుఃఖమునకు కారణమేమి, అది మనం పరిశీలించాలి. మనిషికి దుఃఖములు వచ్చుట, వాటి ప్రభావం చేత మనిషి కష్టపడుచుండుట, ఇది అందరికీ అనుభవంలో ఉన్న విషయం. దుఃఖమునకు కారణమేమి? మీరేం చేయాల్సి ఉంటుందంటే, ఆ దుఃఖమును ఒకదాన్ని చూసుకుని దాని మూల కారణాన్ని పట్టుకోవాల్సి ఉంటుంది. దుఃఖమునకు మూల కారణం ఏమిటో తెలుసిన? కామన. కామ అంటాడు. కామన. మనము కామనల ద్వారా అనేకములైన దుఃఖములను, దుఃఖమయమైన జీవితాన్ని మనం సృష్టించుకుంటాము కామనల ద్వారా. మీకు నేను చెప్తా ఒక దృష్టాంతం, అంటే స్థూలమైన దృష్టాంతం మీకు టక్కుమని బుద్ధికి రావాలి. అటువంటి దృష్టాంతం ఏంటంటే, కొడుకు పుడతాడు, ఆ కొడుకుని పెంచుతూ ఉంటాడు. ఏమండి, వీడు భవిష్యత్తు దుఃఖమునకు వీడు బాటలు వేసేసుకుంటూ ఉంటాడు. ఎలాగా? ఈ కొడుకు భవిష్యత్తులో ఇంజనీర్ అవ్వాలి అని కోరిక పెట్టుకుంటాడు. వీడు కోట్లు సంపాదించాలి అని కోరిక పెట్టుకుంటాడు. వీడు ఎప్పుడూ నేను చెప్పిన మాటే వినాలి అని కోరిక పెట్టుకుంటాడు. అప్పుడే మేనత్త కూతురునో మేనమావ కూతురునో ఒక అమ్మాయినప్పుడే సంబంధం కుదుర్చేసుకుని ఈ అమ్మాయినే పెళ్ళాడాలి అని కోరిక పెట్టుకుంటాడు. 4 కోరికలు. తర్వాత నేను పెద్ద వయసులో వీడు నాకు సేవ చేయాలి అని కోరిక పెట్టుకుంటాడు. ఇలాగా ఆ పిల్లవాడిని పెంచేటప్పుడే వీడు ఒక సిరీస్ ఆఫ్ డిజైర్స్ని ఫిక్స్ చేసేసి కూర్చుంటాడు. సిరీస్ ఆఫ్ డిజైర్స్. పైగా ఊళ్ళో వాళ్ళందరికీ ఏమని చెప్తాడు? నేను పిల్లవాడిని భద్రంగా పెంచుతున్నానని చెప్తాడు. కానీ వీడు చేస్తున్నది ఏమిటి? ఆ పెంపకంతో పాటుగా తన లోపల ఒక లిస్ట్ ఆఫ్ డిజైర్స్ని ఫిక్స్ చేసుకుంటూ పోతున్నాడు.
ఏమండి వాడు స్కూల్లోకి వెళ్ళడం ప్రారంభిస్తాడు, వీడికి దుఃఖాలు రావడం ప్రారంభిస్తాయి. వాడికి స్కూల్లో ఫస్ట్ ర్యాంక్ రాలేదు, వీడికి దుఃఖం. వాడు కబడ్డీ ఆడుతూటనో కబడ్డీ ఏదో ఆడుతూ చెయ్యో కాలో వెరక్కొట్టుకొచ్చాడు, వీడికి దుఃఖం. వాడికి అనుకున్న కాలేజీలో సీట్ రాలేదు, వీడికి దుఃఖం. ఇంకా దుఃఖాలే. ఈ కోరికలు ఏమీ లేవనుకోండి, అసలు దుఃఖం అనేదే ఉండదు. వాడు అనుకున్న అమ్మాయిని పెళ్ళాడలేదు, వీడికి మహా దుఃఖం. అమ్మాయిని పెళ్ళాడి ఇంక ఇటుకేసి చూడడం మానేశాడు, అది ఇంకా దుఃఖం. అమ్మాయిని పెళ్ళాడి మనతోటే ఉంటున్నాడు, అమ్మాయికేసి చూడడం మానేశాడు, అది ఇంకో దుఃఖం. అత్తవారితోటి కలిసిపోయాడు, అది ఇంకో దుఃఖం. అత్తవారిని నిరసిస్తున్నాడు, అటుకేసి అసలు చూడడం మానేసి ఇంకో అమ్మాయి వెంటబడ్డాడు, అది ఇంకో దుఃఖం. అన్ని దుఃఖాలే వీడికి. ఎందుకంటే హి హస్ సో మెనీ డిజైర్స్ అరౌండ్ దట్ పర్సన్. ఆ కొడుకు అనే మనిషి చుట్టూ ఏ సెట్ ఆఫ్ డిజైర్స్, ఏ లాంగ్ లిస్ట్ ఆఫ్ డిజైర్స్. తన కెరియర్ ఏదో ఉద్యోగంలో జరుగుతాడు, దాని చుట్టూ లాంగ్ లిస్ట్ ఆఫ్ డిజైర్స్. తను పెళ్ళాడిన అమ్మాయి భార్య, విత్ రిఫరెన్స్ టు హర్ ఏ లాంగ్ లిస్ట్ ఆఫ్ డిజైర్స్. తను ఇల్లు కట్టుకోవాలి, విత్ అరౌండ్ దట్ లాంగ్ లిస్ట్ ఆఫ్ డిజైర్స్. తన వృద్ధాప్యం ఇలా ఉండాలి, లాంగ్ లిస్ట్ ఆఫ్ డిజైర్స్. అసలు ఏ అంశంలో వీడికి డిజైర్స్ లేవో చెప్పండి మీరు జీవితంలో. జీవితంలో లెక్కలేనన్ని డిజైర్స్ పెట్టేసుకుని ఆ డిజైర్స్ ద్వారా వీడు ఒక ప్రపంచాన్నే సృష్టించాడు. ఏమిటా ప్రపంచము? దుఃఖములతో నిండిన ప్రపంచమును సృష్టిస్తాడు. డిజైర్ లేకపోతే దుఃఖం ఉండదు. డిజైర్ కాబట్టి మీరేం చేయాలి? దుఃఖమునకు మూలమును పట్టుకోవాల్సి ఉంటుంది. సోర్స్ ఆఫ్ పెయిన్. దుఃఖమునకు మూలము కామన. ఫిజికల్ పెయిన్ గురించి చెప్పట్లేదండి, మానసిక దుఃఖాల గురించి మనం చెప్తున్నాం. కాబట్టి మీరు ఈ సత్యాన్ని పరిశీలించాలి, అబ్జర్వ్ చేయాలి. ఎవరి జీవితంలో వారు పరిశీలించుకోవాలి. ఎవరి దుఃఖములు ఏ రకంగా కామనతో ముడివడి ఉన్నవి అని అబ్జర్వ్ చేసి ఇన్వెస్టిగేట్ చేసి అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. ఎప్పుడో కాదు, ఎక్కడో కాదు, ఇప్పుడు ఇక్కడ. ఎప్పుడు కూడా వాచకుడు లేకపోతే స్పీకర్ చెప్పేటువంటి మాటలు అవి ఒక డిస్టెన్స్లో అట్టబెట్టి పరిశీలించడం కోసం ఉద్దేశించబడినవి కావు. అవి ఇప్పుడు ఇక్కడ సాధకుడు అర్థం చేసుకుని తనకు అన్వయించుకున్నట కొరకై ఉద్దేశించబడినవి. కాబట్టి ఆ విధంగా దుఃఖము యొక్క సోర్సుని మీరు పరిశీలించాల్సి ఉంటుంది. దెన్ అది 3వ పాయింట్. 4వ పాయింట్, సుఖము దుఃఖము అనేవి అబ్సల్యూట్ కావు. ఈ సంగతి మహాత్ములకి తెలుసు. అంచేతనే సుఖం వచ్చినా అది వారిని కంగారు పెట్టదు, దుఃఖం వచ్చినా కంగారు పెట్టదు. ఎందుకంటే అవి అబ్సల్యూట్ కావు అని తెలుస్తూ ఉంటుంది మహాత్ములకి. వాట్ డూ యు మీన్ బై దట్? స్థూలంగా చెప్పాలంటే సుఖం వచ్చినా పోతుంది, దుఃఖం వచ్చినా పోతుంది. నిజానికి వస్తూనే పోతూ ఉంటుంది. సుఖమైనా అంతే, దుఃఖమైనా అంతే. దుఃఖం వస్తుంది అంటే వస్తుండగానే పోతూ ఉంటుంది. సుఖం కూడా అంతే. కానీ మనమేమంటాం? సుఖం వస్తూనే ఉండాలి, పోకూడదు. దుఃఖం రాకూడదు, పోతూనే ఉండాలి దుఃఖం అని మనం అంటాం. అలా వర్కౌట్ కాదు. కాబట్టి ఒక సాక్షిగా సుఖ దుఃఖముల యొక్క రాకను పోకను చూడటం అభ్యాసం చేయాల్సి ఉంటుంది. బట్ దట్ ఈజ్ నాట్ ది పాయింట్. అది ఎలాగో ఉన్నది. ది పాయింట్ ఈజ్ సుఖము దుఃఖము అబ్సల్యూట్ కాదు అని మనం తెలుసుకుంటే సరిపడుతుంది. సుఖము దుఃఖము అబ్సల్యూట్ కాదు. నేను ఒక అబ్జర్వేషన్ చేశాను, ఫిజికల్ అబ్జర్వేషను. నా దగ్గర థర్మామీటర్ టెంపరేచర్ చూపిస్తుంది. అది వేసవికాలంలో మే నెలలో 39 వచ్చినప్పుడు కొంచెం డిస్కంఫర్ట్ అనిపిస్తుంది. 40 వస్తే రియల్ డిస్కంఫర్ట్. ఫస్ట్ టైం 40 వచ్చినప్పుడు అయ్యో బాబోయ్ వేసవికాలం వచ్చేసిందండి,
ఈ ఏడాది వేసవికాలం కేమ్ విత్ ఎ బ్యాంగ్ అని అనిపిస్తుంది. చాలా ఇబ్బంది అనిపిస్తుంది. అది 40 వచ్చి తర్వాత 41, 42, 43, 44, 45 పోతుంది. పోయి మళ్ళీ క్రమంగా తగ్గుతుంది. తగ్గి 40 వస్తుంది. ఈసారి 40 చాలా ప్లెజెంట్గా ఉంటుంది. ఫస్ట్ టైం 40 మోస్ట్ పెయిన్ఫుల్. ఆ సీజన్లో ఫస్ట్ టైం 40 మోస్ట్ పెయిన్ఫుల్. సీజన్లో లాస్ట్ 40 వేసవి వెళ్ళిపోతూ 40 ఒకటి చూపించిపోతుంది. ఆ 40 వెరీ ప్లెజెంట్. కాబట్టి 40 degrees ఇది పెయిన్ఫుల్లా ప్లెజెంటా? నో అబ్సల్యూట్. నో అబ్సల్యూట్. మీరు కొంచెం లోవర్ టెంపరేచర్స్కి అలవాటు పడున్న సందర్భంలో 40 ఈజ్ పెయిన్ఫుల్. 42, 43 వాటికి అలవాటు పడి 40లోకి వచ్చేప్పటికీ అది ప్లెజెంట్ అయిపోతుంది. కాబట్టి ది యాదృష్టిక్ మారీ కొలది అది ప్లెజెంట్ అయినా అవ్వచ్చు, పెయిన్ఫుల్ అయినా అవ్వచ్చు. కాబట్టి ప్లెజర్ అండ్ పెయిన్ అన్నవి అబ్సల్యూట్ కాదు. అంచేతనే నేను ఒకసారి ఒక వేద పండితుడు వేదం గురించి ఉపన్యాసం చెప్తున్నారు. వేదం అనగానేమి? అనిష్ట పరిహార, ఇష్టప్రాప్తి అనిష్ట పరిహారాయ అలౌకిక ఉపాయ వేద అని చెప్తారు. అలౌకిక ఉపాయమును బోధించేది వేదము. వేదము లౌకిక ఉపాయాన్ని కాకుండా అలౌకికమైన ఉపాయమును బోధించును. లౌకిక ఉపాయం బోధించేది ఈ లౌకికమైన విద్యలు, ఇవన్నీ లౌకికమైన ఉపాయాలని బోధిస్తాయి. వేదము అలౌకికమైన ఉపాయాన్ని బోధిస్తుంది. దేనికి ఉపాయము? ఇష్టమును పొందుట, అనిష్టమును పరిహరించుట. అంటే సుఖమును పొందుట, దుఃఖమును దూరముగా పెట్టగలుగుట. దీనికి అలౌకికమైన ఉపాయాన్ని వేదం చెప్తుంది అని ఆయన ఆ ఉపన్యాసం చెప్పేశారు. పెద్ద పండితులు గంట ఉపన్యాసం చెప్పేశారు. మంచిగా చెప్పారు. ఆ ప్రతిపాదన మంచిగా చెప్పారు. నేను ఆయన్ని కూర్చున్నాను, నేను కూడా విన్నాను ఆ ఉపన్యాసం. ఆయన ఒక ప్రశ్న అడుగుదాం అనుకున్నా, కానీ బాగుండదులే అని ఊరుకున్నా. ఆ ప్రశ్న ఏమిటంటే, మీరు వేదానికి ఇచ్చిన డెఫినేషన్ వినడానికి బాగానే ఉంది, వీళ్ళందరూ తలలు ఊపారు, చప్పట్లు కొట్టారు, బాగానే ఉందండి, నేను కాదంటలేదు. కానీ ఇష్టప్రాప్తి అనిష్ట పరిహారము అవి పురుషార్థములు. అవి మనం తప్పక పర్స్యూ చేయవలసినటువంటి లక్ష్యములు. అవి అర్ధే మౌలికమైన ప్రశ్న. ఇష్టమనగానేమి, అనిష్టమనగానేమి? అంటే సుఖం అంటే ఏమిటి, దుఃఖం అంటే ఏమిటి? అంటే ఏమిటి? సుఖ దుఃఖములు అబ్సల్యూట్. దాంట్లో సుఖమును మనం పొందాలి, అనిష్టమును దూరం పెట్టాలి అని ఒక కంక్లూషన్ పెట్టుకుని దీనికి ఉపాయం చెప్పేది వేదము అని గంభీరంగా మీరు చెప్పారే, ఆ కంక్లూషన్ నేను క్వశ్చన్ చేస్తున్నా. వేదాన్ని నేనేమంటలేదు, వేదం మాటకి తర్వాత వద్దాం. ఆ ఇష్టము అన్నది ఈజ్ ఇట్ అబ్సల్యూట్? ఇది ఇష్టము, ఇది అనిష్టము, ఈజ్ ఇట్ అబ్సల్యూట్? స్వర్గము ఇష్టము, ఇష్టమా? స్వర్గము ఇష్టమా? మీరు ఆలోచించుకోండి. అమెరికా వెళ్తారు, ఇక్కడి నుంచి ఇష్టము వలె భాషిస్తుంది. బట్ మీరు కొంచెం లోతుగా చూసి అమెరికా వెళ్ళుట, అక్కడ ఉండుట ఇష్టమా అని మీరు కనుక ప్రశ్నించుకుంటే, లోతుగా వెళ్ళి దాన్ని చూస్తే ఇష్టము కాదు అని తేలుతుంది. చాలామంది అమెరికా వెళ్ళి పరిగెత్తు చక్క వస్తారు, ఉండలేరు అక్కడ. ఉండేవాళ్ళు ఎవరో ఉంటారు, అందరూ ఉండలేరు. కాబట్టి అమెరికా వెళ్తే సుఖము అన్నది ఇట్స్ నాట్ ఎన్ అబ్సల్యూట్. ఇట్స్ నాట్ ఎన్ అబ్సల్యూట్. దుబాయ్ వెళ్తే సుఖమా అలా అనిపిస్తుంది. ఇట్ ఈజ్ నాట్ ఎన్ అబ్సల్యూట్. దుబాయ్ ఈజ్ నాట్ అబ్సల్యూట్ సుఖం. అమెరికా ఈజ్ నాట్ అబ్సల్యూట్ సుఖం. దేర్ ఫోర్ స్వర్గం ఈజ్ నాట్ అబ్సల్యూట్ సుఖం. స్వర్గం దుబాయ్ లాంటిది, అమెరికా లాంటిదే. అది అబ్సల్యూట్ సుఖం కాదు. నైజీరియా వెళ్ళారనుకోండి దుఃఖము, నైజీరియాలో ఉద్యోగం వేశారనుకోండి దుఃఖము. మనకి ట్రాన్స్ఫర్స్ ఉంటాయి. అడ్డతీగలకి తెలుగు మాస్టర్ని ట్రాన్స్ఫర్ చేస్తే ఆయనకి దుఃఖము. నేను తెలుగు మాస్టర్ని ఎరుగుతున్నాను, ఆయన అడ్డతీగల్లో ఉన్నారు, ఆయన మొట్టమొదట ట్రాన్స్ఫర్ చేశారు. ఆయన కూడా అందరికి మళ్ళాగా దుఃఖమనే అనుకున్నారు. ఆయన అక్కడికి వెళ్ళారు. అక్కడ పాపం నలుగురికి తలలో 4 కొవలే ఉండి వాళ్ళకి పిల్లలకి పాఠాలు చెప్తుంటే
ఆయనకి 4 ఏళ్ల తర్వాత ట్రాన్స్ఫర్ వచ్చింది. ఆ ఊళ్ళో వాళ్ళందరూ కలెక్టర్ గారిని పట్టుకుని మేము ఒప్పుకోం ఈయన వెళ్ళడానికి అన్నారు. సరే అడ్డతీగలు వద్దు బాబు అని అందరూ అంటున్నారు, ఎక్స్చేంజ్ పెట్టుకోండి అని ఎక్స్చేంజ్ పెట్టుకున్నారు. ఆయన ఎవడో అడ్డతీగల ట్రాన్స్ఫర్ అయినవాడు నాకు అక్కర్లేదు ట్రాన్స్ఫర్ అని ఆయన ఆగిపోయాడు. ఈయన అడ్డతీగల్లోనే ఉండిపోయాడు. నేను ఎప్పుడో అటు కేసు వెళ్ళినప్పుడు కలిశారు. ఏమంటే మీరు అడ్డతీగలు అంటే అదేదో పనిష్మెంట్ ట్రాన్స్ఫర్ అనుకుంటారు, మీరేమనుకుంటున్నారంటే అంత సుఖం అదే కానీ ఇంకొకటి లేదండి. అన్నీ ఫారెస్ట్ ప్రోడక్ట్స్ అన్నీ ఫ్రెషెస్ట్ పాసిబుల్ ఫ్రూట్స్, హనీ, వెజిటబుల్స్, ఎవ్రీథింగ్ మీకు గుమ్మానికి ఫ్రీగా లభిస్తాయండి. ఇంకా నన్ను అడ్డతీగలు విదిలిపెట్టమంటే నేను విదిలిపెట్టను అని చెప్పాడు. కాబట్టి అడ్డతీగల ఈజ్ ఇట్ ఎ పనిష్మెంట్ పోస్టింగ్ ఆర్ ఈజ్ ఇట్ స్వర్గం? ఇట్ ఈజ్ నాట్ అబ్సల్యూట్. ఫర్ వన్ ఇట్ ఈజ్ ఎ పనిష్మెంట్, ఫర్ ది అదర్ ఇట్ ఈజ్ ఎ రివార్డ్. కాబట్టి ఇష్టము అనిష్టము అనేవి అబ్సల్యూట్ కానప్పుడు మీరు వాటిని అబ్సల్యూట్గా పెట్టి ఇష్టప్రాప్తి ఉపాయము వేదము చెప్తుంది అని వేదాన్ని ఇష్టప్రాప్తికి మీరు కనెక్ట్ చేసి పెడితే ఇష్టము ఇష్టమే కానప్పుడు ఆ వేదము యొక్క పరువు ఏమైందప్పుడు? పరువు తీసేసినట్టు అవ్వలేదు. వేదము ఇష్టప్రాప్తి అనిష్ట పరిహారముల కొరకు ఉపయోగిస్తుందని కనుక మీరు ఆ రకంగా దాన్ని డిఫైన్ చేసినట్లయితే ఆ డెఫినిషను వేదము యొక్క పరువును నిలబెట్టే డెఫినిషన్ కాదు అది. ఎందుకంటే సుఖదుఖములు లేక ఇష్టానిష్టములు అవి అబ్సల్యూట్ కాదు. మీరు ఆ సత్యాన్ని డిస్కవర్ చేసేసుకుంటే సరిపడుతుంది. అది ఎలా డిస్కవర్ చేయటం అంటే శ్రీకృష్ణుడు కూడా అనేక సందర్భాల్లో నిత్యంచ సమచిత్తత్వం ఇష్టానిష్టోపపత్తిషు అని చెప్పాడు. ఇక్కడ చెప్పిన మాటే ఇదే మాట, బుద్ధుడు చెప్పిన మాట, శ్రీకృష్ణుడు చెప్పిందే బుద్ధుడు చెప్పాడు మాట. దీన్ని పెద్దలు ఏమంటారంటే ఒక ఘటన అది ఇష్టమా అనిష్టమా అనేది మీ మెంటల్ ప్రిపరేషన్ మీద, ఎక్స్పెక్టేషన్ మీద ఆధారపడి ఉంటుంది. దీని మీద ఒక ఫార్ములా ఒకటి ఉంది, మీరు గమనిస్తే. ఆ ఫార్ములా ఏమిటంటే సుఖము మీరు అపేక్షించినప్పుడు మాత్రమే ఘటిల్లును, దుఃఖము కూడా మీరు అపేక్షించినప్పుడు మాత్రమే ఘటిల్లును. అంటే మీ అపేక్ష లేకుండగా సుఖము ఉండదు, దుఃఖము ఉండదు. ఇప్పుడు కుర్రాడు ఎంసెట్ పరీక్ష పాస్ అవుతాడు అని తండ్రి అనుకున్నాడు, తల్లిదండ్రులు అనుకున్నారు. ఎంసెట్లో ర్యాంక్ వస్తుంది అని తల్లిదండ్రులు అనుకున్నారు. వాడిని అడిగారు, ఎలా రాసేవారా పరీక్ష? బ్రహ్మాండంగా రాశానని చెప్పాడు వాడు. వీళ్ళు ర్యాంక్ వస్తుంది అని అనుకున్నారు. సరే రిజల్ట్స్ వచ్చాయి. తల్లిదండ్రులకి అది గొడ్డలి పెట్టు, వాళ్ళకి మహా దుఃఖం, వాడికి ర్యాంక్ రాలేదు. వాడిని అడిగాను నేను, ఎలా నీ మాట ఏమిటని. నాకు రాదని నాకు తెలుసు అన్నాడు. నేను పరీక్ష మోస్తరుగా రాశాను, వాళ్ళతోటి వాళ్ళని ఎందుకు కష్టపెట్టాలని అలా చెప్పాను నేను, నాకు ర్యాంకు రాదని తెలుసు అని. వాడు ఎప్పుడో దానికి అసలు వాడు ఎక్స్పెక్టేషనే లేదు, నేను బీకామ్ చదువుకుంటాను అని. హీజ్ హ్యాపీ. తల్లిదండ్రులు అన్హ్యాపీ. ఇప్పుడు ర్యాంక్ రాకుండా, లేకపోతే 4,000 ఏదో 5,000 ఏదో ర్యాంక్ వచ్చింది, అందరికీ ర్యాంకులు ఇచ్చేస్తున్నారు వీళ్ళు. ఏదో బిగ్ ర్యాంక్ వచ్చింది. బిగ్ ర్యాంక్ వచ్చుట సుఖమా దుఃఖమా అంటే, కామర్స్ వాడు చక్కగా ప్రిపేర్ అయ్యి కామర్స్ చదువుకోవడానికి మనస్సుని నిశ్చయం చేసుకున్నవాడికి అది దుఃఖమేమీ కాదు, వీళ్ళకి మాత్రమే దుఃఖము. కాబట్టి నేను ఏదో దృష్టాంతం చెప్పాను చూడండి. ప్లెజర్ హ్యాపెన్స్ ఓన్లీ వెన్ యూ ఎక్స్పెక్ట్, పెయిన్ హ్యాపెన్స్ ఓన్లీ వెన్ యూ ఎక్స్పెక్ట్. మీరు ఎక్స్పెక్టేషన్ లేదనుకోండి, మీలో ప్లెజరు ఉండదు, పెయిన్ ఉండదు. దే డోంట్ హ్యాపెన్. ఘటనలు అవుతూ ఉంటాయి. అది ప్లెజరుగా కానీ పెయిన్గా కానీ అది పరిగణింపబడదు. ఉదాహరణకి మన గ్రూపులో మనము కరోనా ఈజ్ ఎ కెలమిటీ అని మనం అనుకోలేదు, దీన్ని కెలమిటీగా మనం అనుకోలేదు. కాబట్టి ఇప్పుడు కరోనా వాట్ ఈజ్ ఇట్? ఇట్ ఈజ్ ఎన్ ఈవెంట్. ఇట్స్ ఎన్ ఈవెంట్. ఈజ్ ఇట్ ఎ కెలమిటీ ఆర్ ఈజ్ ఇట్ నార్మల్?
ఐ సే ఐ డోంట్ నో అబౌట్ నార్మల్, ఇట్ ఈజ్ నాట్ ఎ కెలమిటీ. నేను కెలమిటీగా అనుకోలేదు. అంచేతనే మీరు గమనించారో లేదో నన్ను అడిగారు, మీరు ఈ కరోనా సమయంలో ఏదైనా సందేశం ఇవ్వండి. నేను ఇవ్వాలని నేను ఇవ్వలేదు సందేశం. బుద్ధుడి జయంతికి సందేశము, శంకరాచార్య జయంతికి సందేశమే తప్ప కరోనా సమయంలో సందేశం ఏం లేదు. ఎందుకంటే అది ఒక ఆపద అని నేను అనుకోలేదు. ఎందుకంటే ఇంత జనాభా మీద ఏవో వ్యాధులు వస్తూ ఉంటాయి, అది మనం జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాము. దట్ పార్ట్ ఈస్ ఫైన్. బట్ సైకలాజికల్గా దాన్ని ఒక ఆపద అని దానికి ముద్ర వేసి మనం లోపల బెంగపెట్టుకుని ఇప్పుడు దానికి రెస్పాన్స్ ఏమిటి? రెస్పాన్సు వీళ్ళకి తెలుసున్న రెస్పాన్స్ ఏమిటో చెప్పమంటారా? మీరు ఆలోచించండి, ఆ సైకాలజీ చూడండి. ఇప్పుడు కరోనా వచ్చిందండి, ఏది పారాయణ చేయాలి మీరు చెప్పండి? విష్ణు సహస్రనామా, లలిత సహస్రనామా? మీరు ఆలోచించి చెప్పండి. లలిత. వాట్ డస్ ఇట్ ప్రూవ్? ఇట్ ఓన్లీ ప్రూవ్స్ దట్ యు ఆర్ కండిషన్డ్ దట్ వే. అంతకంటే ఇట్ డజంట్ ప్రూవ్ ఎనీథింగ్. అంతకు మించి ఇంకేది ప్రూవ్ చేయదు అది. ఓకే, అర్థమైంది నా పాయింట్? నేను ఒకప్పుడు కన్వే సరిగ్గా చేయలేకపోతాను. నేను అడుగుతా వై నాట్ విష్ణు సహస్రనామా? హీటు డజంట్ నో. వాడికున్న కండిషనింగ్ బట్టి లలితకి పోతాడు తప్ప విష్ణు సహస్రనామం జోలికి రాడు. వై నాట్? దీన్ని బట్టి ఏం తేలిందంటే దాన్ని ఒక ఆపదను ముద్ర వేయటం, ఆ ఆపద నివారణకి వీళ్ళేమో పరిష్కారములు అంటూ ఏదో చేయటం, ఇదంతా కూడా ఇట్స్ ఎ కండిషన్డ్ రెస్పాన్స్. కాబట్టి ఇప్పుడు నేను కొత్త పదాన్ని మీకు చెప్తున్నా. కొత్త అంటే ఈరోజు క్లాసులో కొత్త ఏమిటంటే, సుఖము కానీ దుఃఖము కానీ, ప్లెషర్ ఆర్ పెయిన్ ఈజ్ ఓన్లీ ఏ కండిషన్డ్ రెస్పాన్స్. ఒక కండిషనింగ్ ఉండి ఆ ఘటన అయినప్పుడు ఆ ఘటనను ఆ కండిషనింగ్తో మీరు పరిశీలించినప్పుడు మీ లోపల నుంచి వచ్చే రెస్పాన్స్కి సుఖము లేక దుఃఖము అని పేరు. కండిషనింగ్ లేదనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, ఐ డిడ్ నాట్ లుక్ ఎట్ ఇట్ దట్ వే. నేను అది ఒక మహాపదగా నేను పరిగణించలేదు. ఒక ఘటన జరిగినది, దీనికి మన రెస్పాన్సివిటీ మనం చూసుకోవటం అంతే. అంతే తప్ప దానికి సుఖమని కానీ దుఃఖమని కానీ ముద్ర వెయ్యలేదు నేను. నిజానికి మీరు ఏమనుకోనంటే చెప్తా, ఈ కరోనా గురించి నేను పెద్ద అసలు ఎప్పుడూ మనస్సులో చింత నాకు కలుగలేదు. అంటే ఒక రకమైన భయం నాకు కలుగలేదు. చైనా ఇండియా దెబ్బలాటంటే భయం కలిగింది. ఎందుకంటే 1962లో యుద్ధం జరిగినప్పుడు మేము కుర్రాళ్ళంగా ఉండేవాళ్ళం. ప్రతిరోజు ఆ యుద్ధం ఎలా నడుస్తోంది అని న్యూస్ పేపర్లో చదివేవాళ్ళం. ఆ యుద్ధంలో ఏదో కొన్ని వార్తలు ఉత్సాహకరంగా ఉన్నప్పటికీ మెజారిటీ ఆఫ్ ది వార్తలు మనసుకు దుఃఖాన్ని కలిగించేవిగా ఉండేవి. అయ్యో, భారతదేశము చైనా కలిసిమెలిసి ఉండాలి, బుద్ధ ధర్మము రెండు దేశములను కలిపే ధర్మం ఇది. అలాంటిది ఈ రెండు దేశాలు కొట్టుకోవడం, ఒకే తల్లి బిడ్డలు కొట్టుకున్నట్లుగా ఉన్నదే ఇది. ఇలా ఉందేమిటి, భగవంతుడు ఇది ఎందుకు పెట్టాడు, దీన్ని ఏదైనా భగవంతుడు సామరస్యపూర్వకంగా పరిష్కరిస్తే బాగుండునే అని నేను కొద్దిగా మనస్సులో కష్టపెట్టుకున్నా. కరోనా గురించి నేను కష్టం పెట్టుకోలేదు. తర్వాత ఈవేళ వార్తల్లో ఈ సామరస్యపూర్వకంగా పరిష్కారం అయిపోతుంది, ఇంక ఇప్పుడు చైనా ఇండియా సమస్య ఏమీ లేదు అని వార్తనే విన్నా. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకి వార్త. అది చూసి అమ్మో భగవంతుడు దయామయుడు అనుకున్నా. అంటే అర్థం ఏంటి, నా కండిషనింగ్ ఈ రకంగా ఉందన్నమాట. అంచేత అది దుఃఖంగా అనిపించింది నాకు. కొంతమంది పొలిటికల్ పార్టీలు వాళ్ళు ఎలా ఉన్నారు, ఇదేదో బాగానే వచ్చిందే, మోడీకి ఈ దఫా చెంపపెట్టు అవుతుందేమో, ఇదేదో మంచిగా వచ్చింది అని చప్పట్లు కొట్టుకున్న వాళ్ళు కొంతమంది లేకపోలేదు. భారతదేశంలోనే ఉన్నారు అలాంటి వాళ్ళు. వాళ్ళు ఎదురు చూస్తున్నారు, ఈ మోడీ గారిని కాళ్ళు లాగి కింద పడేసేది ఎవరా అని. వాళ్ళకి చేత కాలేదు, కనీసం చైనా వాడైనా కింద పడేస్తాడేమో అని ఎదురు చూశారు. వాళ్ళందరికీ ఇప్పుడు పెద్ద నిరాశ. కాబట్టి సుఖము కానీ పోలండి, పాలిటిక్స్ అలా ఉంచి, సుఖము కానీ దుఃఖము కానీ ఇట్ ఈజ్ ఎ కండిషన్డ్ రెస్పాన్స్. ఇది నేను 4th పాయింట్ చెప్పదలుచుకున్నా. ఇట్ ఈజ్ ఎ కండిషన్డ్ రెస్పాన్స్. కాబట్టి
సుఖం వచ్చినప్పుడు ఒక రకమైన గగ్గోలు, దుఃఖం వచ్చినప్పుడు ఇంకో రకమైన గగ్గోలు పెట్టడం మానివేసి, దాన్ని కలుషాంతరంగా అంటే అది మానివేసి, ఆ రకమైన మన లోపలి కండిషనింగ్ని పరిశీలించుకుని అంత పని మీరు చేయగలిగితే మిమ్మల్ని ఆ సుఖ దుఃఖములు రెండూ కూడా కలుషితము చేయలేవు. ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ అండర్స్టాండింగ్, క్లారిటీ ఆఫ్ అండర్స్టాండింగ్. ఓకే, నేను ఫిజికల్ గురించి చెప్పడం లేదు కాబట్టి ఇది సుఖ దుఃఖముల గురించి ఆలోచించదగ్గ మరొక విషయం. నేను ఇంకో పాయింట్ చెప్తా. పాయింట్ నెంబర్ 5 అని అనొచ్చు, పాయింట్ 5 అనండి, లేకపోతే పాయింట్ 4లో మీరు దీన్ని అంతర్గతం కూడా చేయొచ్చు. ఒక ఘటన ఘటిల్లినది, అది తనంత తానుగా సుఖము కానీ దుఃఖము కానీ కాదు. ఈ సత్యాన్ని ముందు మీరు గ్రహించాల్సి ఉంటుంది. ఈ లోకంలో ఈ రాంగ్ మెసేజ్ వెళ్ళిపోయిందని చెప్పానే, వాళ్ళు ఎలా చూస్తారంటే ఇన్ ఇట్ సెల్ఫ్ ఇది సుఖము అది దుఃఖము అని చూస్తారు. ఇన్ ఇట్ సెల్ఫ్, నేను అంటున్నాను, ఇన్ ఇట్ సెల్ఫ్ ఏది కూడా సుఖము కానీ దుఃఖము కానీ కాదు. అది సుఖము కానీ దుఃఖము కానీ ఎప్పుడవుతుందో తెలుసిన, ఆ ఘటన ఘటిల్లి అది మీ దృష్టికి వచ్చి, మీ దృష్టికి రాలేదనుకోండి, అది సుఖము కాదు దుఃఖము కాదు. ఇప్పుడు లడఖ్లో ఆ చైనా వాళ్ళు అమెరికా వాళ్ళు ఏదో కొట్లాడుకున్నారు, అది అక్కడికక్కడే సమస్య పోయిందనుకోండి, మనం అసలు దాని గురించి ఇంత కంగారు పడేది ఉండేదే కాదు. అది మన దృష్టికి వచ్చింది కనుక సమస్య. ఇప్పుడు బాబర్ వచ్చి ఉత్తర హిందుస్థానంలో అటాక్ చేసినప్పుడు సౌత్ ఇండియా వాళ్ళకి ఆ సంగతి కూడా ఎరుగరు. వీళ్ళు ఇప్పుడు కోనసీమలో వేదం చదువుకుంటూ కూర్చుని వాళ్ళకి బాబరు వచ్చాడు వెళ్ళాడు అనేది కూడా తెలియదు. వాళ్ళ వేదం, వాళ్ళ యజ్ఞం, వాళ్ళ యాగం వాళ్ళు చేసుకుంటూ ఉండేవారు. అది మన దృష్టికి రావాలి, అప్పుడే అది సుఖం కానీ దుఃఖం కానీ అవడానికి కొంత మార్గము సుగమమవుతుంది. మన దృష్టికి వచ్చి అంటే ఏమిటి, ఒక ఘటన ఘటిల్లుట ఏ, అది మన దృష్టికి వచ్చుట బి, దానిని మనము మానసికముగా ప్రతిఘటించుట రెసిస్ట్, అప్పుడు అది దుఃఖం అవుతుంది. దానిని మనము మానసికముగా స్వాగతించుట, ఇన్వైట్ ఆర్ యాక్సెప్ట్, అప్పుడు అది సుఖం అవుతుంది. అర్థమైందా మీకు? ఇప్పుడు దీంట్లో ద క్రిటికల్ ఎలిమెంట్ ఏమిటి? ఇప్పుడు 3 ఎలిమెంట్స్ ఉంటే కానీ అది సుఖము అవ్వదు దుఃఖము అవ్వదు. మూడు స్టెప్స్ అయితే అది సుఖము దుఃఖము అవుతుంది. దీంట్లో క్రిటికల్ స్టెప్ ఏది? ఘటన ఘటిల్లుట, అది క్రిటికల్ కాదు. మన దృష్టికి వచ్చుట, అది క్రిటికల్ కాదు. దానిని నేను మానసికముగా రెసిస్ట్ చేయుట లేక యాక్సెప్ట్ చేయుట, దట్ ఈస్ ది క్రిటికల్ స్టెప్. నేను దాన్ని యాక్సెప్ట్ చేస్తే సుఖం అవుతుంది, రెసిస్ట్ చేస్తే దుఃఖం అవుతుంది. సపోజ్ ఐ డూ నైదర్. ఇప్పుడు నేను 20వ తారీఖున వచ్చాను ఇక్కడికి, మార్చి 20ని. క్లాసులు అవి నడుస్తాయి అనుకున్నా, ఏదో ఒక రకమైన జీవితం, అలవాటైన జీవితం నడుస్తుంది అనుకున్నా. సడన్గా ప్రభుత్వం ఏమంది, ఎవరో ఎక్కడికి కదలడానికి వీల్లేదు, ఇంట్లో పడి ఉండండి అంది. ఆ భిక్షకు కావాల్సిన మార్పులు చేర్పులు చేసుకో, అలాగంటే మోడిఫికేషన్స్ ఆ రెస్పాన్సెస్ ఉంటాయి ఫిజికల్గా. ఇంట్లో పడి ఉండండి అని ప్రభుత్వం ఆదేశించింది. ఇప్పుడు నేను అదేలాగా ఇంట్లో పడి ఉంటే ఎలాగా? నాకు అక్కడ బోల్డ్ పనులు ఉన్నాయి, ఇక్కడ బోల్డ్ పనులు ఉన్నాయి, అక్కడ అమెరికా వెళ్ళాలి, ఇక్కడ కువైట్ వెళ్ళాలి. నేను ప్రపంచానంతా ఇప్పుడు వేదాంతం బోధించి ఉద్ధరించాల్సింది పోయి ఇంట్లో పడి ఉండడం ఏమిటి? ఇదేమిటిది? అప్పుడు అది దుఃఖం అవుతుంది. లేకపోతే ఎప్పుడు పాఠాలు చెప్పి విసిగెత్తున్నాం, ఫోన్లో ఇది బాగానే ఉందని కాళ్ళు చాచు కూర్చోవచ్చు అనుకుంటే అది సుఖం అవుతుంది. నేను అలాగా అనుకోలేదు, ఇలాగా అనుకోలేదు. మరి ఏమనుకున్నా? ఏమీ అనుకోలేదు.
ఏమీ అనుకోలేదు, నేదర్ దిస్ నాట్ దట్. సో దిస్ మచ్ ఈస్ దేర్. బయట నుంచి మనం బయటకు వెళ్ళడానికి ఉండదు. ఓకే, స్టాప్ దాట్. సో యూ హ్యావ్ టు మేక్ సమ్ అడ్జస్ట్మెంట్స్ అబౌట్ ఇట్. తర్వాత మొత్తం బజార్ అంతా బంద్ ఉంటుంది. దెన్ ఫోర్ సమ్ అడ్జస్ట్మెంట్స్ యూ హ్యావ్ టు మేక్ అబౌట్ ఇట్. సో భిక్షలు 1 or 2 భిక్షలను కొంచెం రీఆర్గనైజ్ చేసుకోవాలి. లెట్ us డూ దాట్. ఇటువంటి ఫిజికల్ అరేంజ్మెంట్స్, రెస్పాన్సెస్ ఉంటాయి తప్పితే అవి మనం చేసుకుంటాం. అందరూ చేసుకుంటారు, నాకు ఒప్పేం లేదు. బట్ ఇన్ ది మైండ్ ఐ నెదర్ వెల్కమ్డ్ ఇట్ నాట్ రెసిస్టెడ్ ఇట్. దెన్ వాట్ హ్యాపెండ్? ఇట్ ఈజ్ నాట్ సుఖం, ఇట్ ఈజ్ నాట్ దుఃఖం. ఇందువల్లనే నేను మీరందరూ ఈ పారాయణ చేసుకోండి, ఆ సందేశం, ఇలాంటివి నేనేమీ చెప్పలేదు. పెద్ద పెద్ద స్వాములందరూ సందేశాలు ఇచ్చారు. మీరు కరోనాలో ఎలా ఉండాలని సందేశాలు ఇచ్చారు. నాకేదో సందేశం, ఎవరో నన్నేదో సందేశం అడిగారు. నేను సందేశం ఏం లేదని చెప్పాను. ఒక పర్సన్ ఇండివిజువల్ చాలా భయపడిపోయి నాకు ఏదైనా ఉపాయం చెప్పండి అంటే ఆ వ్యక్తికి ఏదో శ్లోకం చెప్పి ఈ శ్లోకం పారాయణ చేసుకోమని చెప్పాను. జస్ట్ టు గివ్ సమ్ సొలేస్ టు దట్ పర్టికులర్ పర్సన్. కాబట్టి ఇది 5th పాయింట్ అన్నాను నేను. 4th పాయింట్లో పెట్టచ్చు మీరు. ద క్రిటికల్ ఎలిమెంట్ ఫర్ సుఖ ఆర్ దుఃఖ ఈజ్ యువర్ రెసిస్టెన్స్, సైకలాజికల్ ఆర్ యాక్సెప్టెన్స్. అయితే ఏమవుతుంది? మీరు ఆలోచించుకోండి. ఇంతవరకు ఏ ఏ విషయములను మీరు రెసిస్ట్ చేస్తూ ఉన్నారో చూసుకోండి. అవన్నీ దుఃఖములుగా మీ జీవితంలో మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఆ రెసిస్ట్ చేస్తున్న దానిని, ఏదైనా ఒకదాన్ని, సింపుల్ థింగ్ని టు బిగిన్ విత్, చిన్నదాన్ని, ఒక చిన్న దుఃఖం ఒకటి తీసుకుని దీన్ని రెసిస్ట్ చేయటం మానేయాలి అని నిశ్చయించుకుని మీరు అనేక రకాలుగా ఆ నిశ్చయానికి రావచ్చు. ఇది భగవంతుని ఇచ్ఛ, నేను భగవంతుని శరణాగతి చేస్తున్నాను అని ఒక రకమైన ఉపాయం, భక్తి యోగము అంటారు. లేకపోతే ఇది ప్రకృతి ధర్మము, ప్రకృతి సత్యము కాదు, అది నిరంతర పరివర్తనశీలము, అది మిథ్య, కేవలము చైతన్యం మాత్రమే సత్యము, కాబట్టి ఈ దుఃఖము కూడా ఇది మిథ్యయే. దీన్ని జ్ఞానయోగము అంటారు. మీరు భక్తి యోగాన్ని ఆశ్రయించి శరణాగతి చేసి ఇది ఈశ్వరుని యొక్క ఇచ్ఛాన్ని స్వీకరించండి. లేకపోతే ఇది జ్ఞానయోగాన్ని ఆశ్రయించి ఇది మిథ్యా అని మీరు దృఢంగా నిశ్చయించుకుని యు బికమ్ ఫ్రీ ఫ్రమ్ ఇట్. ఆ దుఃఖమును మీరు రెసిస్ట్ చేయటం మానేయండి. భక్తి యోగాన్నైనా ఆశ్రయించండి, జ్ఞానయోగాన్నైనా ఆశ్రయించి, లేకపోతే రెండింటినీ కలిపి ఆశ్రయించి మీరు ఆ పర్టికులర్ కాంటెక్స్ట్ని, మీ జీవితంలో ఉన్న కాంటెక్స్ట్ని మీరు రెసిస్ట్ చేయటం మానేయండి. డోంట్ రెసిస్ట్ ఇట్. అది దుఃఖము కాదు. నాకు పళ్ళు ఊడిపోయాయి, నేను ఐ స్టాప్డ్ రెసిస్టింగ్ ఇట్. ఉన్న పళ్ళతో మేనేజ్ చేసేయటం, ఏవో కొన్ని మార్పులు చేర్పులు చేయాల్సి ఉంటుంది, చేయడం. డోంట్ రెసిస్ట్. ఇట్ ఈజ్ నాట్ ఏ ప్రాబ్లం. ఇట్ ఈజ్ నాట్ ఏ ప్రాబ్లం. బట్టతలు వచ్చింది, డోంట్ రెసిస్ట్ ఇట్. ఇట్ ఈజ్ నాట్ ఏ ప్రాబ్లం. జుట్టు తెల్లబడింది, డోంట్ రెసిస్ట్. ఇట్ ఈజ్ నాట్ ఏ ప్రాబ్లం. కాబట్టి వేటిని మీరు రెసిస్ట్ చేస్తూ పెట్టి కూర్చున్నారో జీవితంలో, వాటిని ఒకదాని తర్వాత ఒకటి, ఒక చిన్నదానితో మొదలుపెట్టి పరిశీలించి ఆ రెసిస్టెన్స్ని మీరు విత్డ్రా చేయగలరా, నేను దాన్ని రెసిస్ట్ చేయడం మానివేయగలనా అని ఆలోచించుకుని అలా వీటన్నిటినీ కూడా అలా పరిష్కరించుకుంటూ రావచ్చు. మన ప్రైమ్ మినిస్టర్ శ్రీ మోడీ గారు ఏం చేశారంటే, ఎప్పటి నుంచో దుమ్ము పడుతున్న ఫైల్స్ అన్నింటినీ బయటికి తీయించి దుమ్ము దులిపి ఆ ప్రాజెక్టులందరినీ, అలా ఇన్కంప్లీట్గా పడి ఉన్న ప్రాజెక్టులన్నింటినీ ఒకదాని తర్వాత ఒకటి కంప్లీట్ చేశారని చెప్పారు ఆయన. పెద్ద లిస్ట్ ఇచ్చారు, ఇన్ని ప్రాజెక్ట్స్ అలా కంప్లీట్ చేశామని. సో సిమిలర్లీ మన హృదయంలో దుఃఖములు, ఇన్కంప్లీట్ ప్రాజెక్ట్స్ ఏమిటైతే ఉన్నాయో వాటిని ఒక్కటొక్కటే బయటికి తీసి దుమ్ము దులిపి వాటి యందు మనము తయారు చేసి పెట్టుకున్నటువంటి మానసికమైన ఘర్షణ, వ్యతిరేకము, రెసిస్టెన్స్, దీన్ని న్యూట్రలైజ్ చేసేసి క్రమంగా అది దుఃఖము కాకుండా పోతుంది. అది బికమ్స్ పార్ట్ ఆఫ్ లైఫ్. ఇట్ ఈజ్ నో మోర్ ఏ ప్రాబ్లం. కెన్ యూ డూ దాట్?
ఆ రకంగా మీరు దుఃఖాలని పరిష్కరించుకోవాలి తప్ప అంధవిశ్వాసముల యొక్క ఊబిలో కూరుకుపోయి అర్థరహితములైనటువంటి రిచువల్స్ని ద్వారా జీవితాన్ని మేము అర్థరహితములైన రిచువల్స్ అండ్ ప్రేయర్స్ ద్వారా జీవితాన్ని మేము బాగు చేసేసుకుందామనే ప్రయత్నము వ్యర్థము. నేను మీకు రహస్యం చెప్తా. ఇటువంటి గ్రహములు నక్షత్రములు వాటిని బట్టి వచ్చే రిచువల్స్ వల్ల మనం సుఖాలను గొప్పగా పొందవచ్చును, దుఃఖములను దూరం పెట్టవచ్చును అని సమాజానికి రాంగ్ సందేశం ఇచ్చిన వాళ్ళందరూ కూడా తమ జీవితాలను తామే బాగు చేసుకోలేకపోయారు. మీకు ఆ సంగతి తెలుసా? వాళ్ళే అనేక సార్లు తమ తమ జాతకాలను పరిశీలించుకుని దాంట్లో ఉన్నటువంటి దోషాలన్నింటినీ కూడా లెక్కలు రాసుకుని వాటి పరిహారానికి కావలసిన రిచువల్స్ అన్నీ చేసుకుని చేయించుకుని లక్షలు ఖర్చు పెట్టి ఆఖరికి వాళ్ళు భంగపాటు చెందక తప్పలేదు. ఈ పెద్ద పెద్ద మహాత్ములు అలాగ భంగపాటు చెందారు. పెద్ద పెద్ద రిచ్ పీపుల్ ఈ జాతకాల వెంట పెద్దవాళ్ళు భంగపాటు చెందారు. దీంట్లో బయటపడ్డవాడు ఎవడూ లేడు. కానీ తేలు కుట్టిన దొంగలాగా ఎవడూ మాట్లాడడం. నేను తెగించి చెప్తున్నా, మీరు ఈ అంధవిశ్వాసముల ఊబిలో కూరుకుపోవద్దు. మీరు సుఖదుఖముల ఎడల చక్కటి ఫిలసాఫికల్ అండర్స్టాండింగ్ని మీరు సంపాదించుకొని కృతార్థులు కండు. అదే వాడినే పండితుడు అంటారు. అక్కడికి 5 పాయింట్లు చెప్పానా, ఇంకా 6వ పాయింట్. సుఖమనగానేమి దుఃఖమనగానేమి దేనిని మనము సహించలేమో అది దుఃఖము, దేనిని మనము సహించేస్తామో అది సుఖము కదా. సుఖం అలాంటి పెట్టండి. దుఃఖం అంటే ఏమిటి? అన్బేరబుల్. ఐ కెనాట్ యాక్సెప్ట్ పెయిన్, ఐ కెనాట్ ఎండ్యూర్ పెయిన్. నేను దుఃఖమును సహించలేను, నాకు దుఃఖం వచ్చేసింది, నేను ఈ దుఃఖం నన్ను చాలా ఇబ్బంది పెట్టేస్తోంది, నేను ఈ ఇబ్బందిని తట్టుకోలేకపోతున్నాను, ఇది దుఃఖము. అవునా? అలాగే ఉంటుందా దుఃఖము? ఎందుకని మీరు ఎందుకు సహించలేరు? నేను సహించలేను, ఎవడూ సహించలేరు అంతటి దుఃఖాన్ని, నేను సహించలేను. పొరపాటు. ఆలోచించు, సహించగలవేమో. మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? నేను ప్రశ్న అడుగుతా, మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? దుఃఖం వచ్చినప్పుడు ఇట్స్ ఓకే, ఇట్ ఈజ్ అగ్రీడ్, ఇట్ ఈజ్ దుఃఖము, అగ్రీడ్. దాన్ని సహించటానికి, స్వీకరించి సహించటానికి మీరు ఎప్పుడైనా ప్రయత్నించారా? ఎప్పుడూ ప్రయత్నించలేదు. ఎప్పుడూ మనిషి జీవితం అంతా కూడా లౌకికమైన ప్రయత్నము, మతపరమైన ప్రయత్నము అంతా కూడా కొత్త కొత్త సుఖాలను సంపాదించడానికి, దుఃఖాలను దూరంగా నెట్టివేయటానికే ప్రయత్నం చేశాడు తప్ప సుఖములను సంపాదించే ప్రయత్నాన్ని ఆపి ఈ దుఃఖమును నేను సహించి చూస్తాను, దీన్ని నేను అనుభవిస్తాను, సహిస్తాను, ట్రై చేస్తాను అని ఎప్పుడైనా ఎవడైనా ట్రై చేశాడా? యు ట్రై దాట్, యు ట్రై అండ్ సీ వాట్ హ్యాపెన్స్. ఏమవుతుందో తెలుసిన, ఆ దుఃఖము క్రమంగా దాని యొక్క పవర్ని కోల్పోతుంది. అంటే మీకు మిమ్మల్ని కష్టం కలిగించే పవర్ దానికి ఏదైతే ఉన్నదో అది క్రమంగా అది కోల్పోతుంది. తరువాత ఎప్పుడైతే మీరు సుఖములను మీ వైపుగా ఆకర్షించడం మానేసి దుఃఖములను దూరం పెట్టే ప్రయత్నం కూడా మానేసి, అంటే అర్థం ఏంటి? ఈ దేవుణ్ణి పూజిస్తే సుఖాలు వస్తాయి, ఆ పూజ కొంచెం ఆపండి. అలాగా దేవుడు ఎక్కడికి వెళ్ళిపోడు, మీరు పూజించవచ్చు. సుఖమును కోరి చేసే పూజను ఆపండి, కామ్యకర్మను ఆపండి.
ఈ కర్మ చేస్తే ఈ దుఃఖం రాకుండా ఉంటుంది, లేకపోతే వచ్చేస్తోంది ఈ దుఃఖము, దీనివల్ల ఈ దుఃఖం రాదు. స్టాప్ దట్ ఆల్సో. ఆ దుఃఖాన్ని రానివ్వండి, వచ్చేస్తుందని రానివ్వండి, వచ్చి ఒళ్ళో పడిపోనివ్వండి. నేను దీన్ని ఎదుర్కొంటాను, ట్రై చేయండి. డిడ్ యూ ఎవర్ ట్రై? యు ట్రై ఇట్. ట్రై చేస్తే ఏమవుతుందో తెలుసిన, మీకు తెలియని ఒక లోతు, మీ లోపల ఉన్న లోతు, మీకు తెలియకుండా ఉండిపోయిన ఒక లోతు మీకు అనుభవానికి వస్తుంది. మీలో ఉన్న ఒక సహనశక్తి, ఆ నిబ్బరము, గుండె నిబ్బరము అనుభవానికి వస్తుంది. ఈ సుఖములను ఆకర్షించే ప్రయత్నాన్ని ఆపు కొద్దిసేపు. మీలో ఉండే ఆ వైరాగ్యం అదొక మహాశక్తి, అది గొప్ప బలం. అది మీకు అనుభవానికి వస్తుంది. ఓ నా యందు ఇట్టి వైరాగ్యము గలదు సుమా అని మీకు అనుభవానికి వస్తుంది. ఓ ఇంతటి ఈ సమస్యను నేను చాలా తేలికగా పరిష్కరించుకోగలిగినానే, నాలో ఈ సామర్థ్యము గలదు అని మీకు అనుభవానికి వస్తుంది. ఇట్ కమ్స్ టు ఫోర్. అప్పుడు మీ లోపల ఉన్న ఒక అంతర్లీనంగా దాగి ఉన్న ఒక శక్తి మీకు అనుభవానికి వస్తుంది. ఇప్పుడు చెప్పండి, ఆ దుఃఖం మీకు మేలు చేసిందా, చెడు చేసిందా? మేలే చేసింది. ఇది ఒక జీవిత రహస్యం. జీవితంలో సుఖాలు మీకు చేసే మేలేమీ ఉండదు. దుఃఖాలు చేసే మేలు సుఖాలు ఎన్నటికీ చెయ్యలేవు. కాకరకాయ చేసే మేలు వంకాయ ఎన్నడూ చెయ్యలేదు. కాబట్టి జీవితంలో వచ్చిన దుఃఖముల ఎడల పలాయనవాదము తగదు. ఇప్పుడు దుఃఖం రాబోతోంది, నేను ఈ కర్మ చేసి ఈ దేవతని ఆరాధించి ఆ దుఃఖాన్ని నేను దూరంగా పెడతాను అంటే అది పలాయనవాదం కాలేదు. అది మతం అంటే పలాయనవాదానికి మతం అని పేరా? దేవుడంటే మీకు వెళ్ళి ప్రార్థనలు చేసినప్పుడు చాక్లెట్లు ఇచ్చి మీరు ప్రార్థనలు చేయడం మానేస్తే దుఃఖాలు ఇచ్చేవాడా దేవుడంటే? అదే దేవుడంటే మీకున్న కల్పన, అదే కల్పన. కుజుడంటే ఏమిటి? పూజ చేసిన వాడికి దోషం పెట్టకుండా పూజ చేయని వాడికి దోషం పెట్టేవాడు కుజుడా? కుజుడంటే ఈశ్వరుడేగా. కుజుడంటే మీ పక్కింటి వాడేం కాదుగా, ఈశ్వరుడేగా, దేవుడేగా. అంటే కుజుడు ఎటువంటి దేవుడు? ఎవడైతే కుజుడు అపకారం చేస్తాడని నిశ్చయించుకుని కుజుడికి పూజ చేస్తాడో వాడికి అపకారం చేయడు, మిగతా వాళ్ళందరికీ అపకారం చేస్తాడు. అదే కుజుడంటే. కుజుడంటే అదే. ఈజ్ దట్ కుజ? ఐ డోంట్ అండర్స్టాండ్. రాహు అంటే నాకు ఉన్న అభిప్రాయం వేరే ఉంది. రాహు అంటే అపకారం చేస్తాడు, మనం కనుక పూజలో అవి చేస్తే చేయడం మానేస్తాడు. ఇటువంటి వాడిని ఏమంటారో తెలిసిన? మాఫియా డాన్ అంటారు. యు కన్వర్ట్ గాడ్ ఇంటూ ఏ మాఫియా డాన్. గాడ్ ఈజ్ నాట్ లైక్ దట్. అది మతం కాదు. అది మతంలో వచ్చిన ఒక వికృతి. మతం అంటే ఏమిటి? సత్యమును అన్వేషించుట మతము. సత్యాన్వేషణకే మతము అని పేరు. ఏది సత్యము? ఈ సుఖదుఖములు జీవితంలో ఇలా ఉన్నాయి, వీటి స్వరూప స్వభావములు ఎట్టివి అనే సత్యాన్ని మీరు అన్వేషించి తెలుసుకుంటే అది మతమవుతుంది తప్ప గుడ్డిలాగా అంధంగా వెళ్ళిపోతూ ఉంటే అది మతము అవదు. చూడండి, జీవితంలో దుఃఖం వచ్చినప్పుడు దాన్ని ఒక గుణపాఠంగా స్వీకరించాలి. అది భవిష్యత్తుకి ఒక హెచ్చరికగా స్వీకరించాలి. ఆ దుఃఖమును లోతుగా పరిశీలించాలి. ఆ దుఃఖమునకు మూల కారణమైన కామనను మీరు వెతికి పట్టుకునగలగాలి. ఆ కామనను పరిత్యాగం చేయగలగాలి. అప్పుడు క్రమంగా ఇప్పుడు నేను చెప్పిన పాయింట్ నెంబర్ 4, 5, 6 ఏదైతే చెప్పానో ఈ 3 పాయింట్స్ని మీరు కనుక జాగ్రత్తగా పరిశీలించినట్లయితే ఏమవుతుందో తెలుసిన? సుఖము దుఃఖము అనేవి అబ్సల్యూట్ కావు, రిలేటివ్. అంటే మధ్యలో గోడ కట్టి ఇవి సుఖములు ఇవి దుఃఖములు, ఆ పరిస్థితి మారిపోతుంది, ఆ గోడ పడిపోతుంది.
సుఖములన్నవి సుఖములు కావు, దుఃఖములన్నవి దుఃఖములు కావు అనే పరిస్థితి నిర్మాణం అవుతుంది. సుఖ దుఃఖముల మధ్యనున్నటువంటి గోడ కూలిపోతుంది. సుఖ దుఃఖముల మధ్యన గోడ కూలిపోతే ఇప్పుడు వీడి పరిస్థితి ఏమవుతుంది అంటే ఏమవుతుందో చెప్పమంటారా? వీడు సుఖ దుఃఖములకు అతీతమైనటువంటి ఆనంద స్వరూపంలో నిలిచి ఉంటాడు. ద బ్లిస్ విచ్ ట్రాన్సెండ్స్ బోత్ ప్లెజర్ అండ్ పెయిన్, దాంట్లోకి వెళ్తాడు. నేను చెప్పిన 4-5-6 పాయింట్స్లో అది గమనము ఆ విధంగా ఉంటుంది. కాబట్టి ఈ సుఖ దుఃఖ సైకాలజీని మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. శ్లోకాన్ని ఫినిష్ చేసేద్దాము. సర్వత్ర తే సత్పురుషాః చరంతి నా కామకామాః ప్రలపంతి సంతః స్పృష్టాః సుఖేన అపి అథవా అసుఖేన నా పండితాః స్యుః కలుషాంతరంగాః. తే అట్టి సత్పురుషాః సత్పురుషులు కామ సర్వత్రా అంతటా చరంతి సంచరించెదరు. అంతటా సంచరిస్తారంటే వారు అన్ని చోట్లకి వెళ్తారు. ఇక్కడికి వెళ్ళొచ్చు, ఇక్కడికి వెళ్ళకూడదు, ఇలాంటి రూల్స్ రెగ్యులేషన్స్ ఏమీ లేవు. దే గో ఎవ్రీవేర్. సో అండ్ అందరూ వారికి కుటుంబమే, అందరూ ఆత్మస్వరూపులే. ఇక్కడికి వెళ్ళరు, అక్కడికి వెళ్తారు, ఇలాగేమీ లేదు. ఓకే. కామకామాః సంతః భోగ్యములను కోరుకుంటూ ఉన్నవారై న ప్రలపంతి ప్రలాపములను చేయరు. అదే మహాత్ములు భోగ్యములను కోరి అర్థం పర్థం లేని ప్రలాపములను మాట్లాడుతూ ఉండరు. మీకు రహస్యం ఉంది, వెల్ నోన్ సీక్రెట్. ఒక సంపన్నుని ఇంటికి, డబ్బున్నవాడి ఇంటికి వెళ్ళి వాళ్ళ మనస్సుకి నచ్చిట్లా మాట్లాడాలి. అంటే ఏంటి? వాళ్ళని వీడు మన పొగుడుతున్నాడు రోయ్ అని వాడు అనుకునేట్లా పొగిడితే మీరు చేతగాని వాళ్ళే. మన్ని వీడు పొగుడుతున్నాడు, మన్ని వీడు ఉబ్బేస్తున్నాడు అనే సంగతి వాడికి తెలియకుండా వాడిని పొగడాలి. వీడు మనకి కర్రీయింగ్ ఫేవర్ చేస్తున్నాడు అనే సంగతి వాడికి తెలియకుండా మీరు కర్రీ ఫేవర్ చేయాలి. మనకి వీడు మస్కా వేస్తున్నాడు అనే సంగతి వాడు గుర్తించలేని విధంగా వాడికి మస్కా వేయాలి. మీరు ఆ పని చేయగలరా? మీకు అటువంటి గడుసుదనం మీలో ఉందా? మీలో ఉంటే మీరు వెళ్ళి వాళ్ళ మనస్సుకు నచ్చేటువంటి మాటలు 4 మాటలు చెప్పి మీరు ఇంత మూట తెచ్చుకురావచ్చు. ఈ పెద్ద పెద్ద మత గురువులు ఇలాంటి పనులే చేస్తూ ఉంటారు. ఈ మూటని ఎందుకని? వాళ్ళు ఎప్పుడూ భోగ్యములను కోరుకుంటూ ఉంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి అలాంటి కబుర్లు ఏవో చెప్తే ఆ భోగ్యాల్ని కొన్ని మనకి పారేస్తారు. అది అలా ఉంటుంది. ఒక కోటీశ్వరుడు ఒక ఆయన తగిలేరు నాకు ఒకసారి. ఆయన కోట్లకు అధిపతి. ఆయన ఏదో సెటప్ ఒకటి పెట్టుకున్నారు. ఆయన ఏం చేశారంటే కబురు పెట్టారు, ఇలా ఒక స్వామీజీ వస్తున్నారు మా ఇంటికి గెస్ట్గాను, వాళ్ళందరినీ ఆయన్ని మీకు అందరికీ పరిచయం చేస్తాను, సమావేశం అవ్వండి అని ఆయన చెప్పారు. వాళ్ళు సమావేశం అయ్యారు. ఆయన బాసు ఆయన చెప్పినట్టు చేస్తారు కదా. నన్ను అక్కడికి తీసుకెళ్తే నన్ను చూపించారు. అదంతా అక్కడ బాంబేలో అదంతా చూశాను. ఆయన చూశాను. ఆయన గెస్ట్ నేను తర్వాత మమ్మల్ని అందరినీ ఉద్దేశించి మీరు ఏమైనా 4 మంచి మాటలు చెప్పండి అన్నారు. నాకు మంచి మాటలు చెప్పడం నాకు తెలియదు. వేదాంతం చెప్పమని ఆయన అడగలేదు. నేను అంతవరకు చూసిన వాటిల్లో ఉండే గుడ్ పాయింట్స్ ఏవో కొన్ని 2-3 పాయింట్స్ నాకు దొరికాయి. ఇది బాగుంది, ఇది బాగా చేస్తున్నారు, అది బాగా నిర్వహించారు, చాలా సంతోషం అని ఆ గుడ్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవి 2 చెప్పాను. నేను అమాయకంగా చెప్పాను. నాకు ఇంత కవరు దక్షిణ ఇచ్చాడు ఆయన. అప్పుడు నేను అనుకున్నా, ఇంకొంచెం ప్లాన్డ్గా ఈ పని చేస్తున్నట్లయితే, ఇంకొంచెం గడుసుగా ఈ పని చేస్తున్నట్లయితే నాకు ఇంత దక్షిణ వచ్చేది అని అనుకున్నాను. తర్వాత ఎప్పుడైనా ఇంకోసారి మళ్ళీ వెళ్ళి ఈసారి కొంత గడుసుగా చేస్తే ఇంకా ఎక్కువ దక్షిణ వచ్చే అవకాశం కూడా ఉంది అని అనుకున్నా.
బట్ మళ్ళీ మనసులో ఏమనుకున్నానంటే మనకు ఉన్నది మనకి చాలే ఈ దక్షిణలన్నీ మనం ఏం చేస్తాం అనుకుని వదిలిపెట్టాను. కాబట్టి వాళ్ళు కోరికలకి తగ్గట్టుగా వాళ్ళ భోగానుభవానికి తగ్గట్లుగా వాళ్ళ వరల్డ్లీ లైఫ్కి తగ్గట్లుగా మీరు చెప్పాలి. అలా చెప్తూ సంచరిస్తూ ఉంటే మన కోరికలు కూడా తీరుతూ ఉంటాయి. మహాత్ములు అలా ఎన్నడూ చెయ్యరు. సుఖేనా సుఖము చేత అథవా లేకున్నచో అసుఖేన అపి దుఃఖము చేత కూడా స్పృష్ట స్పృశించబడిన వారై పండితులు కలుషాంతరంగా కలిచివేయబడిన మనస్సు గలవారు నస్యు కారు. పండితులకి డెఫినేషన్ అది. సర్వత్ర తే సత్పురుషాశ్చరంతి న కామకామాః ప్రలపంతి సంతః స్పృష్టాః సుఖేనాప్యథవా సుఖేన న పండితాః స్యుః కలుషాంతరంగాః. ఓం పూర్ణముదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.